ఇస్రో ప్రయోగం సూపర్ సక్సెస్ తో సిటీలో సంబరాలు జరిపారు ప్రజలు, విద్యార్థులు. వరల్డ్ రికార్డు సాధించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు శుభాకాంక్షలు చెప్పారు. ప్రయోగంలో భాగమైన శాస్త్రవేత్తలను అభినందిస్తూ పటాకులు కాల్చారు. ఇస్రో ప్రయోగం సక్సెస్ కావడంతో సిటీలో సంబరాలు అంబరాలంటాయి. ఒకేసారి 104 శాటిలైట్స్ ను అంతరిక్షంలో ప్రవేశపెట్టిన ఇస్రోకు అభినందనలు వెల్లువెత్తాయి. హైదరాబాద్ రామ్నగర్ పాఠశాలల విద్యార్థులు పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. As we are proud of our very scientifical hard workers, the one who have launched. దేశ కీర్తిని రెపరెపలాడించిన ఇస్రోకు శుభాకాంక్షలు తెలిపారు జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో 104 స్కై లాంతర్లు ఎగరేశారు. అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో కొత్త శకానికి నాంది పలికిందని అన్నారు. 104 రాకెట్లు బయటకు సాటర్డే ఒక్కొక్కటి బయటకు వచ్చింది. చాలా టైం పడుతుంది. అంత టైం అదే ఆర్బిట్ లో మెయింటైన్ చేయడం అనేది చాలా ఇష్టమైన సమస్య. దానికోసం మన వాళ్ళు మంచి సీక్వెన్సింగ్ లాంచింగ్ సీక్వెన్స్ అని తయారు చేశారు. సపరేషన్ సీక్వెన్స్ అని దాంతో పాటు సక్సెస్ సాధించడం జరిగింది. ఇది ప్రపంచానికి మానవతకి గర్వకారణం, మన దేశానికి గర్వకారణం విషయం. ఇలాంటి అభివృద్ధి ఇంకా జరిగితే మన భారతదేశం చాలా ఉపయోగపడుతుంది. ఒకేసారి రికార్డు స్థాయిలో 104 ఉపగ్రహాలను పంపించే స్థాయికి ఈరోజు మన భారతదేశ శాస్త్ర సాంకేతిక విజ్ఞానం చేరింది. ఇది మన శాస్త్రవేత్తలు, సాంకేతికవేత్తలు, నిపుణుల యొక్క కృషి ఫలితం. ప్రభుత్వాలు కూడా శాస్త్ర పరిశోధన రంగాలకి విస్తృతమైన ప్రోత్సాహాన్ని కలిగించాలి. ఈ దేశంలో శాస్త్ర సాంకేతిక పరిశోధనలు పెరిగేటట్టు చేయాలి. ఈసీఐఎల్ చౌరస్తాలో 104 బెలూన్స్ ఎగరేసి ఇస్రోకు జేజేలు పలికారు. స్థానిక కార్పొరేటర్ ఆధ్వర్యంలో 500 మంది విద్యార్థులు ర్యాలీగా ఈసీఐఎల్ చౌరస్తాకు వచ్చి బెలూన్స్ ఎగరేశారు. పిఎస్ఎల్సి C-37 సక్సెస్ తో దేశ ప్రతిష్టను ఇస్రో మరింత పెంచిందన్నారు. విజయ కేతనంతో మనం ఈ రోజు ఇండియాను ప్రపంచ దేశాలలోనే ప్రథమ దేశంగా ఈ రోజు మనం నిలబెట్టగలిగినాము. కనుక మనం ఈ భారతదేశంలో పుట్టినందుకు ప్రతి పౌరుడు కూడా గర్వపడే విధంగా ఈనాడు భారతదేశాన్ని ఒక విజయ పథంలో నడిపిస్తున్న సైంటిస్టులందరికీ కూడా ప్రత్యేకంగా మేము మా డాక్టర్ ఏఎస్ రావు గారి నుంచి ఒక కార్పొరేటర్ గానే. ఇస్రో ప్రయోగం సూపర్ సక్సెస్ లో భారత శాస్త్రవేత్తల కృషి మరవలేనిదని కొనియాడారు జనం.